చేశాడు. చిన్నప్పటి నుంచి జనుసార్కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఉద్యమంలోకి ముఖ్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత శత్రువులు కూడా పెరగడం, ఆయన మీద ఎన్నోసార్లు దాడులు జరగడం, చంపాలని కూడా చూశారు. ఆ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన దాడులు ఏంటి, ఆ దాడుల్లోంచి ఆయన ఎలా తప్పించుకున్నారు? తనకు స్వతహాగా ఉద్యమానికి వచ్చినప్పటికీ ఫిట్స్ ఉండే బాగా. ఓకే. తన ప్రయాణం కూడా నడిచిపోతుంటారు కాబట్టి పోతూ పోతూ ఎక్కడైనా కూడా పడిపోయేవాడు. ఆ సందర్భం లోపల అనేక సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా సమావేశాల్లో పడిపోయేవాడు. ఇట్లా చాలా కాలం తను ఫిట్స్ వస్తున్న సందర్భం లోపల నడుస్తున్న సందర్భంలో శత్రువు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకు శత్రువు కూడా తెలిసిపోయి అతనికి ఫిట్స్ వచ్చినప్పుడు చంపొచ్చు మనం అనేది కూడా ప్లాన్ వేసుకున్నారు. అదేవిధంగా పార్టీలో వచ్చిన యొక్క చీలికల మూలంగా కూడా అతన్ని ఫిట్స్ వచ్చినప్పుడు బావిలో నూకేస్తే సరిపోతుంది అంటే తన స్వతహాగానే స్నానం చేసేందుకో బట్టలు పిండుకుంటేందుకో పోయాడు కాబట్టి అట్లా చడిపోయాడు అనుకున్నట్టు ఉంటుంది అని చాలా సందర్భాల్లో కూడా శత్రువు కూడా ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఏనాడు కూడా భయం అనేది తనకు తెలియదు. శత్రువుకు ఏనాడు కూడా భయపడలేదు. ఆనాడు సూర్యాపేట ప్రాంతంలో సిపిఎంకు ఎంఎల్ పార్టీకి నిత్యం ఘర్షణే. ఏ ఊర్లో ఎంఎల్ పార్టీ వాళ్ళు అడుగుపెట్టినా కూడా వెంటనే పోలీసుల కబురు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు. ఇట్లా ప్రతి దాడిని కూడా తిప్పికొడుతూ ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఆ జబ్బులున్న సందర్భం లోపల కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేయకపోయినా కూడా దాన్ని దాదాపు చాలా తెలివితోటి చాలా న్యాగ్గా ఉండి ఎక్కడా కూడా వెనకడుగు వేయని పరిస్థితే ఉన్నది. ఆ సందర్భంగానే ఒక ఊరు నుంచి నడిచొస్తున్న సందర్భం లోపల తనకు ఒక ఊర్లో మొత్తం సిపిఎం వాళ్ళు మాటు కాశారు, అతను చంపాలనుకున్నారు. బాటకు అడ్డం వచ్చారు. అడ్డం వస్తున్న సందర్భం లోపల తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు చుట్టూ అడ్డం తిరిగారు. అదే సందర్భం లోపల అనుకోకుండా ఫిడ్స్ కూడా వచ్చాయి. ఓకే. ఫిడ్స్ కూడా వచ్చినప్పుడు ఇక జనం మీదకి వస్తున్నారు. ఇక త్వరలోనే 1 నిమిషం 2 నిమిషాలే ఉంటుంది. ఇక జనం అంతా వచ్చేటప్పుడు చంపాలనుకునే ఉద్దేశంతో వస్తున్న సందర్భంలో అప్పటికే తన వెంట ఉన్న కామ్రేడు కొద్దిగా వెనక్కి పోయాడు. ఎక్కడికి పోయినా కూడా ఒక కామ్రేడ్ ఎంట పెట్టుకొని పోయేవాడు. ఇట్లా ఫిడ్స్ ఉన్నాయని ఆ కామ్రేడ్ వెనక్కి పోయాడు. తను ఎమ్మటే తేరుకొని వెంటనే నా బ్యాగు తీసుకొని రా, ఎవడొస్తాడో ముందుకని ఒకే ఒక మాట అనడం మూలంగా ఆ బ్యాగు తీసుకొచ్చి ఇవ్వడం మూలంగా ఎదురుగా వచ్చిన శత్రువులంతా కూడా పారిపోయారు. అంటే వాళ్ళకు ఉద్దేశంలో ఆ బ్యాగులో ఏదో ఉన్నది, ఇతడు ఏదైనా చేయగలుగుతాడు, ఒక్కడు ఉన్నా కూడా మేము ఇంతమంది ఉన్నా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే అతని దగ్గర ఆయుధం ఏదో ఉన్నది అనుకునే ఉద్దేశంతో వాళ్ళు పారిపోయారు. అట్లా ప్రతి సందర్భంలో పడగల ఏ శత్రువును కూడా శత్రువు వస్తుండే ఢీకొంటేందుకు ముందుకు పోయేవాడు. వెనుకడుగు వేసే ప్రసక్తి నేను చూసినంత కాలం తన జీవితంలో ఎప్పుడు జరగదు. ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది ఉంటే అక్కడే ఉండేవాడు. ఏ శత్రువు అయితే దాదాపు ఇతని అంతమొందించాలనుకున్నా, దాడి చేయాలనుకుంటాడో చూసుకుందాం రా అని నిలబడితే ఆ ధైర్యం కార్యకర్తలకు ఎక్కువగా ఉండేది. అందుకని జెన్నన్న అంటేనే ఎక్కడైనా కూడా ధైర్యవంతుడు, అతడు ఉంటే మాకు చాలని గ్రామాలు కూడా ఏ ఊరికి పోయినా కూడా ఆ ఊరోళ్ళు తన ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేదాకా కూడా తన చుట్టే ఉండేవాళ్ళు. అంతటి భరోసా కల్పించేవాడు.